రైతులు ఈ ఇత్తనం ఆ ఇత్తనం అని ఇది అని ఆగమవుతారు. ఎందుకంటే నేను అనుభవం ఉన్న పోయిన సంవత్సరం మొత్తం గుబ్బతోని పోయింది. ఈ సంవత్సరం ఇంత తోట ఉంది, ఒక్క గుబ్బ చెట్టు కూడా లేదు. అంత మంచి సీడు మంచిగా వేసుకోవచ్చు, డౌట్ ఏం లేదు. ఎకరానికి 30 నుంచి 50 క్వింటాల్ దిగుబడి వస్తుంది. డౌట్ పడకుండా ఏ రైతు అయినా తీసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. కాయ సైజు రంగు కలరు బాగుంది. నమస్తే రైతులందరికీ. ఈరోజు అయితే మనం ఖమ్మం జిల్లాకి అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనం పోయినసారి ఇదే వెరైటీ గురించి అయితే మనం వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఆ సీడ్ వచ్చేసి చూడండి భీష్మ ఎనిస్టా కంపెనీ వాళ్ళది. రైతు వచ్చేసి అన్న ఎన్ని ఎకరాలు వేశారు మీరు? నేను 50 ప్యాకెట్లు బుక్ చేయించిన అన్న. 50 ప్యాకెట్లు బుక్ చేశారు. ఇక్కడ మన యూట్యూబ్లో చూసి రైతు 50 ప్యాకెట్లు బుక్ చేసుకొని వేయడం అయితే జరిగింది. ఈ సంవత్సరం భీష్మ అనే వెరైటీ ఏ విధంగా ఉంది, మనం పోయిన సంవత్సరం చేసాం, చాలా మంచిగా ఉంది. ఈ సంవత్సరం కూడా ఎలా ఉందనే ఉద్దేశంతో మనం ఖమ్మం జిల్లాకి అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి ఫీల్డ్ కూడా చూపిస్తాను, వేసిన ఫార్మర్ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా చెప్తాను. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు అజ్మేరా రమేష్. ఇక్కడ అడ్రస్ ఎక్కడ? మా ఊరు మాణిక్యారాం, కారేపల్లి మండలం, మాణిక్యారాం గుడితండ, ఖమ్మం జిల్లా. అన్న మీరు ఈ వ్యవసాయం మిర్చి పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు నేను వేసి 16-17 సంవత్సరాలు అయింది అన్న. 15-16 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. మీకు ఆ సంవత్సరం అప్పటికంటే మీకు ఈ సంవత్సరం చాలా ఎట్లా వచ్చింది తోట మీకు? ఇప్పుడు బాగుంది. నేను భీష్మ సీడ్ అంటే నేను యూట్యూబ్ లో చూసి అడిగి నేను కనుక్కున్నా సార్. కనుక్కొని సరే 5 ప్యాకెట్లు శాంపిల్ ఇచ్చిండ్రు అంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నా నేను రైతుకి. అయితే వేసుకోవచ్చు, బాగుంటది అంటే మేము వెనకాడకుండా 50 ప్యాకెట్లు బుక్ చేయించిన. ఒకటేసారి 50 ప్యాకెట్లు బుక్ చేయించుకొని చేసిన. బాగుంది, దగ్గర కాపు, మస్తు గుత్తిలు కాస్తాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు, అబద్ధం ఆడాల్సిన పని ఏం లేదు. చూసుకోవచ్చు తోటని కూడా బాగుంది. అందరు వేసుకోవచ్చు, రైతులు వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు రైతులకు మేలే జరుగుతుంది అంటావు? రైతులకు మేలు స్వామి. ఎందుకంటే ఇది మంచిగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మంచిగా ఎగుదల మంచిగా చూసుకుంటే ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల్ ఎటు పోదు. రైతులకి అది మాత్రం గ్యారంటీ. ఓకే అన్న, మీరు ఇప్పుడు ఈ 50 ప్యాకెట్లు తీసుకున్నారు కదా, నర్సరీకి ఇచ్చారా లేదంటే? నర్సరీ లేదు, ఇది భూమి మీద పోసుకున్నా నేను. భూమి మీద పోసుకొని మంచిగా నర్సరీ లేకుండా భూమి మీదనే పోసుకొని 2 చెట్లు వేసుకున్నా. కుదురుకి 2 చెట్లు వేసుకున్నా. ఒక్క చెట్టు కూడా ఇది గుబ్బ కానీ బొబ్బెర కానీ నల్లి కానీ అన్నిటికీ తట్టుకుంటది. ఏ బాధ లేదు, ఇబ్బంది ఏం లేదు, డౌట్ ఏం లేదు, బాగుంటది. మన వైర్లెస్ కూడా చాలా వరకు తట్టుకుంటది అన్న ఇది. ఓకే స్వామి, ఇప్పుడు మనకు ఈ 50 ప్యాకెట్లు విత్తనాలు పోసావు కదా, మంచిగా మొలిచిందా? విత్తనాలు బాగా వచ్చింది? విత్తనాలు బాగా మొలిచింది. నల్లి లేదు, గుబ్బ లేదు, ఎగ్దమ్ ఉంది. అసలు ఆ నారును చూస్తే నువ్వు వదిలిపెట్టవు, అట్లా ఉంది నారు. ఓకే అంటే మీకు యూట్యూబ్ లో ఒకటేసారి, ఎందుకంటే మేము కూడా చాలా వీడియోస్ చేస్తుంటాము. మీరు అంటే రైతు చెప్పిండు బాగున్న ఉద్దేశంతో మీరు ఒకటేసారి 50 ప్యాకెట్లు వెనక ఆడకుండా 5,000 రూపాయలు కట్టినా నేను. 50 ప్యాకెట్లు సెల్లులోనే బుక్ చేయించిన. 50 ప్యాకెట్లు ఒకసారి తీసుకున్నా, ఒకసారి పోసిన. కానీ ఒక్క మొక్క కూడా నర్సరీ నుంచి తెచ్చి నేను దీంట్లో ఒక చావు చెట్లు అనేది లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగున్నాయి. మెయిన్ గా ఖమ్మం ఏరియా కూడా వర్షాలు చాలా పడినాయి. ఆ వర్షానికి ఏమైనా దెబ్బతిన్నదా పంట? ఇది ఎంత వర్షం ఉంటే అంత బాగుంటది అన్న. ఎందుకంటే తడి ఎక్కువ ఉంటేనే దీనికి నల్లగా వస్తుంది, ఆరోగ్యంగా ఉంటది చెట్టు. తడి లేకపోతే వడబడిపోద్ది, బాగుండదు. తడికి ఇంకా ఎక్కువ మంచిగా ఉంటది, కూలింగ్ ఉంటే బాగుంటది. ఓకే ఇప్పుడు ఈ వైరస్ మొక్క మనం చూసినా కూడా ఎటు మన ఈ ఎకరా ఉందా మనం ఉన్న ఫీల్డ్? ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎకరంన్నర. ఇది ఈ ఎకరన్నర ఫీల్డ్ లో చూసినా కూడా చూడండి రైతులారా, మనకు వైరస్ మొక్క అనేది ఒక్కటి కూడా కనబడుతులేదు. ఎందుకంటే కొన్ని మనం ఫీల్డ్ కూడా చాలా చూపిస్తూ ఉంటాను, అందులో అక్కడక్కడ కూడా వైరస్ అనేది కామన్ గా కనబడతా ఉంటది. ఈ ఫీల్డ్లో మాత్రం మన ఎకరాలలో వెతికినా కూడా దొరకదు వైరస్ మొక్క. కాబట్టి రైతు వైరస్ కూడా తట్టుకునే అవకాశం అయితే ఉందని రైతు అయితే తన మాటల్లో చెప్తా ఉన్నాడు. అన్న మీకు ఒక ఎకరాకు వచ్చేసి ఎన్ని క్వింటాల వరకు వచ్చి దిగుబడి వచ్చే అవకాశం? నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి 30 క్వింటల్ కాపు ఉంటది అన్న. ఎకరానికి 30 క్వింటల్ కాయలు ఉంటాయి. ఇది కోసినాక ఒకేలా అయితే మనం ఇంత ముందు వేసుకోలేదు. ఇది కోసినాక మళ్ళీ ఎగురు వచ్చి మళ్ళీ కాసేటట్టు ఉంటే ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, ఇప్పుడు మనకు కాయ సైజు కానీ కలర్ ఎట్లా ఉంది మీకు? బాగుంది. ఎందుకంటే ఫస్ట్ లో కాయ సైజు రాదు, ఇది రాదు అని అన్నారులే, కానీ కాయ బాగుందన్న, బారుంది. ఇది మస్తు ఉంది కాయ, మీరు చూసుకోవచ్చు. మేము చెప్పటం కాదు, చూడండి అన్న, మీరు చూసుకోవచ్చు. ఇక చివరి వరకు కాపు అనేది కూడా అసలు ఏ పై దాకా కూడా సైజు అనేది ఒకటే సైజు, మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి చివరి దగ్గర కూడా కాపు కూడా చూడండి. ఎందుకంటే మనం పోయిన సంవత్సరం కూడా ఈ ఫీల్డ్ చూపించినాము. కావాలంటే వీడియో కూడా మీకు లింకులో ఇస్తాను చూడండి. చివరి వరకు ఇదే గుత్తులు ఇదే విధంగా ఉంటుంది చూడండి. మీరు ఏ కొమ్మ చూసినా కూడా దగ్గర కాపు చూడండి. ఒక్కటే కొమ్మ చూడండి, ఈ ఒక్క కొమ్మకు చూడండి ఎంత కాపు వచ్చిందో చూడండి ఒకసారి చూడండి.
చూడండి రైతులారా, ఎందుకంటే మనము ఫీల్డ్ చూసిన తర్వాతనే వీడియో చేయడానికి అయితే, ఎందుకంటే మన వీడియో చూసి నేను కూడా ఒక రైతునే కాబట్టి ఫీల్డ్ చూసిన తర్వాతే మన ఛానల్ చూసి చాలా మంది తీసుకుంటున్నారు. ఇక్కడ రైతు అయితే తీసుకున్నాడు కాబట్టి ఈరోజు ఖమ్మం జిల్లాకి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు పక్కన ఉన్న రైతుని కూడా అడుగుతాము. అన్న మీ పేరు చెప్పండి అన్న ఒకసారి. వెంకటరామన్న. ఎక్కడ ఇది మీకు దగ్గరనా? ఇక్కడ విలేజ్ ఎక్కడ? ఇదే విలేజ్ పక్కన? ఇదే విలేజ్. మీరు మిరప వేస్తారా? వేస్తాం. ఎట్లుంది మీకు తోట చూసారు కదా, ఎట్లా అనిపించింది? తోట బాగుంది. బాగుంది. ఇప్పుడు మన రైతులు వేసుకోవచ్చు అంటావా? వేసుకోవచ్చు. కాపు కానీ దగ్గర బాగుంది. ఎందుకంటే మీరు వచ్చిన కాంచి చూస్తున్నాను, వచ్చిన కాంచి చూస్తున్నారు, ఆ తోట మొత్తం తిరిగి చూస్తున్నారు. మీరు చాలా ఫీల్డ్ చూసినా కానీ ఇట్లా లేదు. ఇప్పుడు వేరే రైతులు వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. చూడండి రైతు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనము వీడియో తీసేటప్పుడు రోడ్ సైడే ఉంది ఫీల్డ్ కూడా. ఆ రైతు మనం చాలా మంది మనం వీడియో చూస్తుంటే పక్క నుంచి వచ్చి చూస్తూ ఉన్నాడు. ఫీల్డ్ చూసిన తర్వాత రైతుని కూడా అడుగుతాము. ఇక్కడ ఇంకొక రైతు కూడా, యువ రైతుని కూడా అడుగుతాము. అన్న మీ పేరు చెప్పండి ఒకసారి. కుమార్ అన్న. కుమార్, ఎట్లుంది తోట? ఎట్లుంది అన్న ఫీల్డ్? ఎట్లుంది? బాగుంది అంటారా? మీరు ఏదైనా వేసారా వీడియో? పంట ఏమైనా వేసారా? నేను కూడా భీష్మ వేసాను. ఎట్లుంది? మీరు కూడా బాగుందా? ఓకే. చూడండి రైతులారా, ఇది మనం భీష్మ వెరైటీ గురించి పోయిన సంవత్సరం తీసాం, ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా రావడం అయితే జరిగింది. రైతుకు అన్న థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే మీరు పోయినసారి యూట్యూబ్లో చూసి తీసుకున్నారు, ఈసారి కూడా మిమ్మల్ని కూడా చూసి రైతులకు లాభంగా ఇంకా తీసుకోవాలని, ఎందుకంటే మంచి సీడ్ గురించే మనం చెప్తాం కాబట్టి రైతులు కూడా చూడండి రైతులారా. ఇక్కడ రైతు పేరుతో సహా అడ్రస్తో కూడా చెప్పాను. మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫీల్డ్ వచ్చి చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకున్నా కదా. అంటే నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఎందుకంటే రైతులు ఈ ఇత్తనం ఆ ఇత్తనం అని ఇది అని ఆగమవుతారు. ఎందుకంటే నేను అనుభవం ఉన్నా, పోయిన సంవత్సరం మొత్తం గుబ్బతోని పోయింది. ఈ సంవత్సరం ఇంత తోట ఉంది, ఒక్క గుబ్బ చెట్టు కూడా లేదు. అంత మంచి సీడు, మంచిగా వేసుకోవచ్చు, డౌట్ ఏం లేదు. ఎకరానికి 30 నుంచి 50 క్వింటాల్ దిగుబడి వస్తుంది. డౌట్ పడకుండా ఏ రైతు అయినా తీసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. కాయ సైజు, రంగు, కలరు బాగుంది. ఇది చూడండి రైతులారా. అన్న థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న, ఎందుకంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రైతులకు వేరే రైతులకు కూడా చెప్పినాను.